ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే మీతో ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ షేర్ చేస్తానండి. సమ్మర్ అంటేనే మ్యాంగోస్ కదండి. సో మ్యాంగోస్ అయితే ఈ ఇయర్ బాగానే తిన్నాము. సో ఇంకా సీజన్ కూడా లాస్ట్కి వచ్చేసింది. జూన్ స్టార్ట్ అయిపోయింది కదండి. ఆల్మోస్ట్ ఒక 9 to 10 days కూడా అయిపోయింది. ఇంకా కొన్ని డేస్ అయ్యాక ఈ మ్యాంగోస్ దొరకవు కదండి. సో ఎండింగ్కి వచ్చేసామన్నమాట. సో నేనైతే చాలా మిస్ అవుతానండి మ్యాంగోస్ని. ఇంకా మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఇవి వచ్చేసి బంగనపల్లి మామిడి పళ్ళు అండి. కేజీ 80 చొప్పున ఇచ్చారు. బట్ చాలా స్వీట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి అన్నమాట ఫ్రూట్స్ కూడా. సో ఇవి ఈరోజు మార్నింగ్ తీసుకొస్తే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను మార్నింగ్ లేచినప్పుడే ఇడ్లీ పిండి కోసం అని చెప్పేసి మినపప్పు అయితే నానబెట్టి పెట్టానండి. సో ఇప్పుడు ఇడ్లీ పిండి పడదామని చెప్పేసి నీట్గా వాష్ చేస్తున్నాను. సో మనము నానబెట్టిన తర్వాత కూడా పిండి రుబ్బే ముందు ఒక 2 to 3 times అయితే కంపల్సరీగా వాష్ చేయాలండి. అప్పుడే బాగుంటుంది. సో నేనైతే ఇడ్లీ చేయడానికి 1 cup గుండు మినపప్పు తీసుకుంటానండి. ఎప్పుడైనా సరే దోశకైనా ఇడ్లీకైనా గుండు మినపప్పే వాడతాను. మామూలుగా పలుకులుగా ఉండే పప్పు ఉంటుంది కదా, అది వాడను అనమాట. సో 1 glass గుండు మినపప్పుకి 2 glass ఇడ్లీ రవ్వ తీసుకుంటానమాట. సో లలిత బ్రాండ్ది నేను ఎక్కువగా యూస్ చేస్తుంటాను. యాక్చువల్గా అయితే చాలామంది ఇడ్లీ రైస్ కూడా యూస్ చేస్తారండి. సో 1 glass గుండు మినపప్పుకి 2 glass ఇడ్లీ రైస్ ఒకేసారి నానబెడతారనమాట. నానబెట్టేసి ఇంకా రుబ్బేస్తారు. దీనికి మళ్ళీ ఇడ్లీ రవ్వ అట్లా ఏం అవసరం ఉండదు. బట్ నేనైతే అలా ట్రై చేశాను. నాకు ఎందుకో టేస్ట్ అంతగా నచ్చలేదు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఇడ్లీ రవ్వ యూస్ చేస్తానన్నమాట. సో ఇప్పుడు ఇంకా మనము మిక్సీ పడతాము అన్న ఒక 10 to 15 minutes ముందు లావు అటుకులు ఉంటాయి కదండి, వాటిని నేను నానబెడతాను అనమాట. వాటర్లో ఒకసారి వాష్ చేసి వాటర్లో నానబెట్టేసి ఇంకా పిండి రుబ్బే అప్పుడు అందులో కలిపేస్తానమాట, మిక్సీ పట్టేటప్పుడు. సో ఇడ్లీస్ ఏంటంటే చాలా సాఫ్ట్గా వస్తాయండి. మీరు అటుకుల్ని దోశలు చేసేప్పుడైనా ఇడ్లీ చేసేప్పుడైనా కానీ మనము పిండి రుబ్బేటప్పుడు నానబెట్టిన లావు అటుకుల్ని యాడ్ చేస్తే ఏంటంటే దోశలు అయితే మంచి రంగు వస్తాయండి, గోల్డెన్ కలర్. అండ్ ఇడ్లీస్ అయితే మంచిగా సాఫ్ట్గా వస్తాయన్నమాట, చాలా బాగుంటాయి. సో నేనైతే రెగ్యులర్గా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతానన్నమాట. అండ్ సో ఇక్కడైతే పిండి రుబ్బడం అయిపోయింది. నేను ముందే రవ్వని నానబెట్టి పెట్టుకున్నాను. సో రవ్వలో మంచిగా కలిపేస్తున్నాను అనమాట, అంతా మిక్స్ అయ్యేలాగా. సో ఇదేంటంటే నాకు ఒక 2 timesకి వస్తుందండి ఈ పిండి క్వాంటిటీ. సో ఇందులోంచి ఒక హాఫ్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతా హాఫ్ ఫెర్మెంటేషన్కి ఇక్కడ పెట్టేస్తాను. సో మంచిగా ఫెర్మెంట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడే నేనైతే సాల్ట్ ఏమి యాడ్ చేయను అనమాట. మళ్ళీ ఎప్పుడైతే ఇడ్లీస్ వేస్తామో ఆ టైంలో ముందు సాల్ట్ యాడ్ చేసి ఇడ్లీ వేసుకుంటానమాట. సో నెక్స్ట్ అయితే ఇంకా డైనింగ్ టేబుల్ పైన ఉన్న క్లాత్ ఉంది కదండి, డైనింగ్ టేబుల్ కవర్ లాగా వేస్తున్నాను కదా, సో అది తీసేసాను అనమాట. ఒకసారి నీట్గా తుడిచేసి వేరేది మారుద్దామని, కొంచెం మరకలు అలా అయ్యాయి అనమాట. సో వాషింగ్కి వేద్దామని చెప్పేసి నేను అంతకుముందు టేబుల్ రన్నర్స్ కూడా యూజ్ చేసేదండి. సో నా దగ్గర ఈ టేబుల్ క్లాత్స్ కూడా ఉన్నాయి. సో చాలా రోజులైంది కదా, అవి కూడా వాడదామని చెప్పేసి ఈ మధ్య తీసాను. ఒకటి యూజ్ చేశాను, ఇంకొకటి ఇప్పుడు వేస్తున్నాను అనమాట. ఇది గ్రే కలర్. ఇవి రెండు ఏంటంటే నేను అమెజాన్లో తీసుకున్నానండి. అప్పుడు ఆల్మోస్ట్ ఈచ్ వచ్చేసి నాకు 300 to 400 మధ్యలో పడిందండి. ప్రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వీటిని నేను మెషిన్ వాష్ చేస్తాను. సో ఎన్నిసార్లు ఉతకడానికి వేసినా కూడా అసలు క్లాత్ అయితే నాకు ఎక్కడ ష్రింక్ అవ్వడం కానివ్వండి, లేదంటే మనకి అంటే పల్చబడడం అట్లా ఏం లేదనమాట. చాలా బాగున్నాయి. సో కవర్స్ వేయచ్చండి, టేబుల్ కవర్స్ కూడా ఉంటాయి. కానీ నాకు అది ఎందుకు అంత కంఫర్ట్ అనిపించదనమాట. ఫస్ట్ నుంచి అంతే, నేను ఎప్పుడు వేయలేదు. సో అందుకని చెప్పేసి ఇంకా టేబుల్ క్లాత్స్ కానివ్వండి, టేబుల్ రన్నర్స్ కానివ్వండి అలా యూజ్ చేస్తానన్నమాట. సో ఇవే నాకు కంఫర్ట్ అనిపిస్తాయి, ఈజీగా అనిపిస్తుంది అనమాట యూజ్ చేయడానికి. అండ్ అక్కడ కూర్చున్నప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఇదే ఫాలో అవుతాను ఎప్పుడు. అండ్ ఈ వాటర్ మెలన్ తీసుకొచ్చి 2 days అయిందండి, ఇప్పటివరకు ఇంకా కట్ చేయలేదు. సో కట్ చేసి పీసెస్ లాగా బాక్స్లో పెడితే ఏంటంటే మా బాబుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇవ్వచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే
కట్ చేస్తున్నాను. వాడికి ఏంటంటే సీడ్స్ ఉండకూడదనమాట. సో సీడ్స్ అన్నీ తీసి నీట్గా క్యూబ్స్లా కట్ చేసి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. సో వాడికి ఆకలి వేసినప్పుడు తినాలి చల్లగా అనిపించినప్పుడు ఒక బౌల్లో వేసి ఫోర్క్ పెట్టిస్తే వాడు ఈజీగా తినేస్తాడనమాట. అండ్ ఇవే కాకుండా మ్యాంగోస్ కూడా అంతే అండి. మా వాడికి ఏంటంటే పీసెస్ లాగా క్యూబ్స్ లాగా కట్ చేసి ఇస్తే ఈజీగా తింటాడనమాట. సో పైనదంతా పీల్ ఆఫ్ చేసి చేస్తాం కదా, అలా చేస్తాను. బట్ నేనైతే నార్మల్గా మ్యాంగోస్ అందరము ఎలా కట్ చేసి తింటామో అలాగే తింటాము. బట్ మా బాబుకు పర్టికులర్గా అలాగే కావాలన్నమాట. సో అలాగే చేస్తాను. ఈ వాటర్ మిలన్ సీడ్స్ తీయడం అనేది ఒక పెద్ద పని కదండి. అండ్ ఈరోజు తీసుకొచ్చిన వాటర్ మిలన్లో అయితే చాలా సీడ్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇంకా మొత్తం వాటర్ మిలన్ కట్ చేయట్లేదు, ఒక హాఫ్ కట్ చేసి ఇంకా కంప్లీట్గా సీడ్స్ అన్ని తీసి మంచిగా పీసెస్ లాగా కట్ చేసి బాక్స్లో పెట్టేస్తున్నాను అనమాట. స్వీట్గానే ఉందండి వాటర్ మిలన్. ఈ మధ్య చాలా రోజులు అయిందనమాట వాటర్ మిలన్ తినక. సమ్మర్లోనే తింటాము, బట్ ఏంటో ఈ మధ్య అనుకోకుండా అసలు వాటర్ మిలన్ తేవడమే తగ్గిపోయింది. ఇంకా మ్యాంగోస్ అయితే బాగానే తీసుకొస్తున్నాము, బాగానే తింటున్నాము, కానీ వాటర్ మిలన్ తినడం అనేది బాగా తగ్గిపోయింది. సమ్మర్ స్టార్టింగ్లో అయితే మస్క్ మిలన్స్, వాటర్ మిలన్స్ బాగా తినేవాళ్ళము. కొంచెం ఈ ఒక 20 to 25 డేస్ మధ్యలో అయితే అసలు వాటర్ మిలన్స్ తీసుకురాలేదు. చాలా రోజుల తర్వాత మొన్న తీసుకొచ్చానమాట. కూరగాయలకి వెళ్తాం కదా వెజిటబుల్స్ తేవడానికి. సో అప్పుడు వాటర్ మిలన్ బాగుంది అని చెప్పేసి తీసుకొచ్చాను. అండ్ ప్రైస్ అయితే అస్సలు తగ్గట్లేదండి. 40కి కేజీ ఇస్తున్నారు. అంతకుముందైనా ఒక 30కి అలా ఇచ్చేవారు, బట్ ఇప్పుడు 40కి ఇస్తున్నారనమాట కేజీ. చాలా కాస్ట్లీ అయిపోయింది వాటర్ మిలన్ అయితే. అండ్ మీకు ఒకటి చూపించాలండి. ఇది వచ్చేసి కంద అనమాట. మనము స్వీట్ పొటాటో తెచ్చుకుంటాం కదా. సో నేను అనుకోకుండా ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశానమాట. వాళ్ళు ఏంటంటే స్వీట్ పొటాటోని ఇలా వాటర్లో పెడితే కింద రూట్స్ వచ్చేసి పైన మొత్తం ప్లాంట్ వచ్చేసిందనమాట. మంచి ఎలా అంటే మనము మనీ ప్లాంట్ ఎలా అయితే మనకి క్రీపర్ లాగా ఉంటుందో అలా వస్తుందన్నమాట. సో సరే అని చెప్పేసి మనం కూడా ట్రై చేద్దామా అని చెప్పేసి అసలు ఇది వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను ట్రై చేశానమాట. లాస్ట్ టైం స్వీట్ పొటాటోస్ తెచ్చినప్పుడు ఒకదానితో ఇలా ట్రై చేశానండి, బట్ చాలా బాగా వచ్చింది. అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 15 డేస్ అయ్యిందండి ఇలా పెడితే. 15 డేస్ తర్వాత ఈ కండిషన్ ఇలాగ ఉందన్నమాట. 1 మంత్ లోపల మంచిగా వస్తాయేమో ఇంకా పెద్ద లీవ్స్, బట్ చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉందన్నమాట. రూట్స్ అయినా అండ్ స్టెమ్స్, లీవ్స్ కూడా చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉందన్నమాట. చూడాలి, మళ్ళీ దీన్ని ఒక పెద్ద సైజు గ్లాస్ కంటైనర్లోకి షిఫ్ట్ చేయాలని చూస్తున్నాను. ఎందుకంటే రూట్స్ ఎక్కువైపోతున్నాయి, అలాగే పైన ఏమంటారు స్టెమ్స్, లీవ్స్ చాలా వచ్చేసాయి కదా. సో అదే చూస్తున్నాను. అండ్ లంచ్లోకి ఏంటంటే నేను మార్నింగే సొరకాయ పప్పు చేశానండి. మా హస్బెండ్కి బాక్స్ పెట్టాలి కదా. అండ్ ఇప్పుడు ఇంకా అదే కర్రీ తింటున్నాము. రైస్ పెట్టేశాను. సగ్గుబియ్యం వడియాలు చేశాను కదండి, అవి ఫ్రై చేస్తున్నాను. సో ఇంకా సొరకాయ పప్పు, అలాగే సగ్గుబియ్యం వడియాలు అండ్ మ్యాంగో పికిల్ అవన్నీ ఉన్నాయి. సో వాటి కాంబినేషన్లో తిందామని చెప్పేసి ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. బాగా వచ్చాయండి, చాలా బాగున్నాయి, టేస్ట్ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఇవి సగ్గుబియ్యం వడియాలు ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిటపట అంటూ ఉంటుంది అనమాట, కొంచెం ఆయిల్, అదొక్కటి కొంచెం చూసుకోవాలి. బట్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. ఎవ్రీ ఇయర్ పెడతానండి నేను. చాలా ఈజీ ఉంటుంది కాబట్టి ఇది ఒక్కటే పెడతాను నేను వడియాలలో. ఇంకా వేరే ఏదైతే చెయ్యను, కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్వి నేను చేయను అనమాట. అంత రిస్క్ పెట్టుకొని చేయడం కంటే ఈజీగా టేస్టీగా ఉండేవి చేసుకుంటే బెస్ట్ అని మా ఇంట్లో అందరు ఇవి ఎక్కువగా ఇష్టపడతారు. సో అందుకని చెప్పేసి ఈ వడియాలు అయితే ఎవ్రీ ఇయర్ పెడుతుంటాను. సో ఇంకా లంచ్ చేద్దామని మా బాబుని పిలుస్తున్నాను అనమాట. వాడు బయటకు వెళ్ళేసి క్రికెట్ ఆడుకొని వచ్చేసాడు, స్నానం కూడా అయిపోయింది వాడిది. ఇంకా ఇద్దరం కలిసి లంచ్ చేద్దామని రైస్ అయితే వడ్డిస్తున్నాను. సో సమ్మర్ హాలిడేస్ అయితే ఎండింగ్కి వచ్చేసాయి కదండి. యాక్చువల్గా అయితే ఈరోజు 10th స్టార్ట్ అవ్వాలి, బట్ ఎక్స్టెండ్ అయ్యాయి కాబట్టి హాలిడేస్ ఇంకా 15th అనమాట. ఇంకొక 4 to 5 డేస్ అయ్యిందంటే ఇంకా హాలిడేస్ అయిపోతాయి, స్కూల్ స్టార్ట్ అవుతుంది అండ్ బిజీ రొటీన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయండి. సో ఈ లంచ్ టైంని అయితే నేను చాలా మిస్ అవుతానమాట. నెక్స్ట్ ఇంకా మా బాబుకి స్కూల్ స్టార్ట్ అయ్యాక. అంతకుముందు ఏంటంటే మా హస్బెండ్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది కాబట్టి అట్లీస్ట్ మా హస్బెండ్ అయినా ఉండేవాళ్ళు లంచ్కి. బట్ ఇప్పుడు ఏంటంటే తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు, నేను అండ్ మా బాబు ఉన్నాము ప్రజెంట్ అయితే లంచ్ చేయడానికి ఇద్దరం కలిసి. బట్ ఇంకా ఒక నెక్స్ట్ మండే నుంచి అయితే మా బాబు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు, నేను ఒక్కదాన్నే లంచ్ చేయాలి. సో ఏంటో అందరం కలిసి కూర్చొని తింటే బాగుంటుంది కదా, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. మంచి టైం అన్నమాట, అందరం కలిసి కూర్చొని ఏదైనా డిస్కస్ చేసుకోవడానికైనా, ఏదైనా మాట్లాడడానికైనా, అన్నీ కనుక్కోవడానికి బాగుంటుందన్నమాట ఆ టైం.
సో మేము రెగ్యులర్గా ఇదే ఫాలో అవుతాము. లంచ్ అండ్ డిన్నర్ మ్యాక్సిమం కలిసే తింటామన్నమాట. బట్ ఇంకా ఈ డేస్ కూడా అయిపోవడానికి వస్తున్నాయి. సో లంచ్ చేశాక కాసేపు మూవీ చూద్దామని చెప్పేసి ధురంధర్ 2 అయితే పెట్టానండి. సో రీసెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది కదా. సో ఈ ఓటీటీలోకి వస్తున్నప్పటి నుంచి మూవీస్ మేమైతే థియేటర్స్కి వెళ్ళడమే మానేసామండి. ఎందుకంటే మూవీ థియేటర్లో రిలీజ్ అయ్యాక ఒక 1 మంత్ లోపే వచ్చేస్తుంది. సో అందరం ఫ్యామిలీ అందరం కలిసి ఇంట్లోనే హ్యాపీగా చూడొచ్చు అని చెప్పేసి మ్యాక్సిమం మేము ఇంకా థియేటర్స్కి వెళ్ళడమే మానేసాము. అప్పుడప్పుడు ఏదైనా ఇంకా వెళ్ళాలి అనిపిస్తే తప్ప చాలా మట్టుకి ఇంట్లోనే చూస్తున్నాం అనమాట మూవీస్ అన్నీ. సో అలా కాసేపు రిలాక్స్డ్గా కూర్చొని ఈ మూవీ అయితే చూస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే చుడువా ప్రిపేర్ చేద్దామని, అటుకులు ఉంటాయి కదండి, సో ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను అనమాట. వీటికి ఏంటంటే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి ఏంటంటే పొట్టు తీసి కొంచెం చిదిమి పెట్టుకోవాలి. అండ్ పల్లీలు, అలాగే పుట్నాలు, ఇవి ఉంటే సరిపోతుందనమాట. సో ఇది తడిపి చేసే అటుకులు కాదండి, మనకి పేపర్ అటుకులు అని దొరుకుతాయి కదా, సన్నగా ఉంటాయి, వాటితో మనం డ్రై స్నాక్ అనమాట ఇది. సో ప్రాసెస్ అయితే మీకు చూపిస్తానండి. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది, బట్ నేను ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. సో అటుకులకి ఏంటంటే పెద్ద కడాయి పెట్టుకోవాలండి, అవి కొంచెము స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి కాబట్టి. మంచిగా ఆయిల్ వేసుకున్నాను, పల్లి నూనె యూస్ చేస్తాను నేను. ఆయిల్లో ముందైతే పుట్నాలు అలాగే పల్లీలు వేసి అది కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లి కూడా వేస్తానన్నమాట. వెల్లుల్లి వేస్తే ఏంటంటే ముందే కొంచెం ఆయిల్కి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. కొంచెం వెల్లుల్లి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేయాలన్నమాట, కరివేపాకు. సో అవి కూడా మంచిగా గోల్డెన్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలండి. సో అన్నీ వేగిన తర్వాత పసుపు అలాగే కారం ఒక 2 స్పూన్స్ అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసుకొని మంచిగా వేగించిన తర్వాత మనము అటుకుల్ని వేసేసుకోవాలన్నమాట. కొందరు ఏం చేస్తారంటే ముందే అటుకులని డ్రై రోస్ట్ చేస్తారండి, అంటే ఇంకెక్కువ క్రిస్పీగా ఉండాలని. బట్ నేను అలా ఏం చేయను. చాలామంది ఏంటంటే ముందే డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా చేసి ఇందులో అవి కలిపేస్తారనమాట. బట్ నేనేంటంటే డైరెక్ట్గా ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాత ఇందులో డైరెక్ట్గా అటుకులను వేసేస్తాను. కొంచెం సిమ్లో పెట్టాలన్నమాట, మరీ అడుగున మాడిపోకుండా ఉండడానికి లో ఫ్లేమ్ పెట్టేసి మంచిగా కలిపేసుకోవాలండి. అంతే, సింపుల్ అనమాట. చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉంటాయండి. సో ఇలాంటి స్నాక్ ఒకటి మనం చేసుకొని డబ్బాలో పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎమర్జెన్సీలో బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్కి బాగా పనికొస్తుంది. సో మేము రెగ్యులర్గా ఏంటంటే మురుమురా మిక్చర్ అలాగే ఈ అటుకులు ఇవన్నీ చేసుకొని పెట్టుకుంటామన్నమాట. సో ఇలా ఈవినింగ్ స్నాక్స్ కోసము ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉంటానండి. సో గీ వేస్ట్ చేసే మసాలా మఖానా ఉంటుంది చూడండి, అది కూడా చేస్తాను. మురుకులు చేస్తాను, గారెలు చేస్తాను. సో ఇలా రకరకాలుగా నా వీలుని బట్టి అండ్ మా బాబు అడిగిన దాన్ని బట్టి వాడికి నచ్చినవి ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటానన్నమాట. సో ఇలాంటివి రెడీ చేసి డబ్బాలలో, స్టీల్ డబ్బాలో లేదంటే ఏదైనా ఒకటి మీ దగ్గర ఉన్న కంటైనర్లో పెట్టేసుకొని పెట్టుకున్నామనుకోండి, అప్పటికప్పుడు ఆకలేసినప్పుడు ఇవ్వడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ నేను ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ కూడా ఆల్రెడీ కిడ్స్ కోసము ఒక వీడియో చేసి పెట్టానండి. అందులో ఒక 5 రెసిపీస్ ఆర్ 4 రెసిపీస్ పెట్టానండి. ఎవరైనా మీరు చూడకపోయి ఉంటే ఆ వీడియోని తప్పకుండా చూడండి. సో స్నాక్స్ మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే లంచ్ బాక్స్ రెసిపీస్ అయినా లేదంటే ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అయినా మీకు ఏది కావాలన్నా కూడా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకొని మీతో వీడియోస్ అయితే షేర్ చేస్తాను. సో ఇంకా నెక్స్ట్ అయితే బట్టలన్నీ ఆరేస్తున్నానండి. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను, చాలాసేపు అయింది అయిపోయి. బట్ ఇంకా అది స్నాక్ చేస్తున్నాను కదండి అటుకులు అని చెప్పేసి ఇప్పటిదాకా ఇంకా ఆరేయలేదు, మర్చిపోయాను అనమాట. సో మళ్ళీ సడన్గా గుర్తొచ్చింది, సరే ఇంకా ఆరేయాలి బట్టలు అని చెప్పేసి బట్టలన్నీ ఆరేసాను. అలాగే కాసేపు అలా బాల్కనీలో టైం స్పెండ్ చేశాను అనమాట. ఈవినింగ్ టైం అనమాట ఇది. సో కొంచెం చల్లగా ఉంది, బాగుంది వెదర్. ఇంకా మా బాబు కూడా అలా బయటికి వస్తే వానితో కాసేపు మాట్లాడుతూ టైం స్పెండ్ చేశాను. సో ఈవినింగ్ టైమ్స్ బాల్కనీలో బాగుంటుందండి, మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్. సో సమ్మర్ కాబట్టి కొంచెం లేట్గా చల్లగాలి వస్తుంది అనమాట, అంటే ఆఫ్టర్ 6 అలా చల్లగాలి వస్తుంది. బట్ మార్నింగ్ అయితే 7 to 7:30 వరకే చాలా ఎండ అయిపోతుంది అనమాట బాల్కనీలో. సో కొంచెం ఇంకా కొన్ని డేస్ అయ్యి కొంచెం వర్షాలు స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా మనకి ప్రాబ్లం ఉండదన్నమాట. చల్లగాలికి హ్యాపీగా కూర్చోవచ్చు బాల్కనీలో. నాకు మెయిన్గా వచ్చేసి కాఫీ టైం అంటే చాలా ఇష్టం అండి. సో మార్నింగే లేచి సన్ రైజ్ని చూస్తూ కాఫీ తాగితే చాలా బాగుంటుందన్నమాట. ఫుల్ ఎనర్జెటిక్ అయిపోతాను ఆ రోజంతా. సో అలా ఇష్టము. బట్ సమ్మర్స్ వల్ల అది బాగా తగ్గిపోయింది. ఇంకా నెక్స్ట్
రెయినీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి, ఇంకా నెక్స్ట్ మళ్ళీ అది రొటీన్లోకి వచ్చేస్తుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఈ అటుకులు చేసి పెట్టాను కదండి, అవి కొంచెం బాగా కంప్లీట్గా చల్లారాలన్నమాట. సో ఇవి చల్లారేలోపు నా పనులన్నీ చేసేసుకున్నాను. సో ఇవి కంప్లీట్గా చల్లారిన తర్వాత డబ్బాలో తీసి పెడుతున్నానండి. ఇది రీసెంట్గా తీసుకున్నాను, 5 లీటర్స్ కెపాసిటీ, సెల్లో బ్రాండ్ అండి. సో నేను రీసెంట్గా అగ్రోమెక్కి వెళ్ళినప్పుడు ఇది ఒక డబ్బా కూడా తెచ్చుకున్నాను అనమాట. సో నాకు స్నాక్స్ వేసుకోవడానికి 2-3 రకాలు ఒకేసారి చేసినప్పుడు డబ్బాలు సరిపోవట్లేదన్నమాట. అంటే కొంచెం పెద్ద సైజు, అంటే కెపాసిటీ ఎక్కువ ఉన్న డబ్బాలు కొంచెం తక్కువ ఉన్నాయి నా దగ్గర. సో అందుకని చెప్పేసి ఒకటి తీసుకొని ట్రై చేద్దాము ఎలా ఉంటుందని ఒకటైతే తీసుకున్నాను. 290 రూపీస్ పడిందండి అది. బట్ అమెజాన్లో ప్రైస్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుండి వచ్చేసారండి. ఇంకా తను వచ్చాక లంచ్ బాక్సెస్ కడగడము, ఇంకా నెక్స్ట్ నైట్ డిన్నర్కి అదంతా ప్రిపేర్ చేసేయాలి. ఆల్రెడీ రెడీగా ఉందన్నమాట, ఇంకా వడ్డించడమే. తను ఇంకా స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా చేసేస్తామండి. మా బాబుకి అయితే ఆల్రెడీ డిన్నర్ పెట్టేశాను, ఇంకా వాడికి లేట్ అయిపోతుంది కదా ఎందుకులే అని చెప్పేసి వాడికి ముందే పెట్టేస్తున్నాను. అండ్ నేను ఏంటంటే మా హస్బెండ్ వచ్చాక ఇద్దరం కలిసి తిందామని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తానన్నమాట. సో ఒక్కదాన్ని తినబుద్ధి కాదు నాకు, సో కలిసి తింటే బాగా అనిపిస్తుంది. ఇంకా ఈ గిన్నెలు ఏంటంటే నేను డిష్ వాషర్ వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ లోడింగ్ చేసేసానమాట. సరే ఇంకా ఇది ఒకటి మనం హ్యాండ్ వాష్ చేసేసుకుందాము, మళ్ళీ మార్నింగ్కి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేనే హ్యాండ్ వాష్ చేసేస్తున్నానండి. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను, నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో ఒకసారి వీడియోస్ చెక్ చేయండి ఫ్రీ టైం ఉన్నప్పుడు. నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఛానల్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.